హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గోధుమ పిండితో పూరీలు హోటల్ స్టైల్లో పూరీకూర ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి, దాంట్లో కొంచెం సరిపడిన సాల్ట్, 1 స్పూన్ ఉప్మా రవ్వ తీసుకుందాం. సుజీ అంటారు కదండి, అది వేయడం వల్ల పూరీలు చాలా టేస్టీగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. అది మాత్రం మిస్ అవ్వకండి. ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ½ అవర్ పక్కన పెట్టుకుందాం. కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ పెట్టుకొని స్టవ్ పైన 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ శనగపప్పు, కొంచెం జీలకర్ర 1 స్పూన్ వేసుకొని వేయించుకుందాం. వేగినాక ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి వేసుకుందాం. బాగా వేయించుకుందాం. ఇవి వేగుతూ ఉండగా మనం శనగపిండి 2 టేబుల్ స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుందాం. దీంట్లోనే మీకు ఆప్షనల్ వేసుకోవాలంటే ఉడకబెట్టిన ఆలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకొని దీంట్లో నేను ఆనియన్స్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకున్నానండి ఆనియన్స్ ఉడకడానికి. ఉడికినాక మనం ఇలాగ కలిపి పెట్టుకున్న మిశ్రమం దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. బయట నుంచి తెచ్చుకునే దానికంటే చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకొని పూరీలు ప్రిపేర్ చేసుకుందామండి. పొడి పిండి తీసుకొని పూరీలు చక్కగా రౌండ్గా మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి. తర్వాత అన్ని పూరీలు చేసుకున్నాక ఇలా ఆయిల్లో వేసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే పూరి చాలా బాగా పొంగుతూ ఉంది. మంట ఆన్ చేసుకుంటూ మీడియంలో పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకొని పూరీలన్నీ వేయించుకోవాలి. ఇలా గోధుమ పిండితో ఇంట్లో చాలా హెల్తీగా, చక్కగా, చాలా టేస్టీగా కర్రీ ప్రిపేర్ చేసుకొని ఇలా పూరీ చేసుకుంటే చాలా హెల్తీ కదా. ఓకే అండి, పూరీలన్నీ మనము ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. సో రెడీ అయినాయండి పూరీ. అందుకు కూర చాలా టేస్ట్ ఉంటుంది కదా. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. Thank you.